నమస్కరించలేదు, మళ్ళీ పుట్టా. మనసారా ఇప్పుడు నమస్కరించా, నమస్కరించడానికి ఇక పుట్టాను. నమస్కార వైభవం అంత గొప్పది. నమస్కారం అంటే మాటలు కాదు. ఇలా అంటే దాని అర్థం ఏమిటంటే 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, అహంకారం, బుద్ధి, ఈ 11ంటిని మీ పాదముల యందు న్యాసం చేస్తున్నానని గుర్తు. నేల మీద పడి నమస్కారం చేశాడు అంటే ఇక ఇంతకన్నా కింద పడడానికి అవకాశం లేదు. అంత కింద పడిపోయాను, నన్ను ఉద్ధరించండి అని అడిగాడని గుర్తు. అందుకే తల్లిదండ్రులకైతే ఒకటే నమస్కారం, కోరికలు అడగకూడదు. కన్నారు, పెంచారు, పెద్ద చేశారు, వాళ్ళు నీకేమి ఇవ్వరు, కాళ్ళు పడుతూ నాన్నగారు ఇల్లు నా పేరు మీద రాశారా అని అడగకూడదు. అందుకే తల్లిదండ్రులని అడగవద్దు, ఒక్క నమస్కారం చాలు. భగవంతుడి దగ్గర 3 నమస్కారాలు, 3 సత్యం కాబట్టి అందుకే దీపం పెట్టిన త్రివర్తి సంయుక్తం, 3 ఒత్తులేస్తారు. 3 మాటలు నమస్కారం చేయి. పీఠాధిపతులు సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెడితే నారాయణ నామస్మరణ చేస్తూ వాళ్ళు తురియాశ్రమంలో ఉంటారు కాబట్టి ఏమీ అడగకుండా నారాయణ 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 అంటూ 4 మాటలు నేల మీద పడుతూ లేస్తూ నమస్కారం చెయ్యాలి. ఎవరికి ఎలా నమస్కారం చెయ్యాలో కూడా శాస్త్రం చెప్పింది. నమస్కారము అన్న మాటకు అర్థం ఏమిటి?